అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ ఉంది. వీళ్ళు కష్టపడి కొన్ని రోజులు జైలు చేస్తూ చిన్నగా ఒక్కొక్క కేసులు తప్పించుకుంటూ బయటకు వచ్చే సమయంలో రెండో కేసు వేయటం, వాడిని మళ్ళీ ఇంకొక 10 రోజులు పొడిగించడం, మరలా ఇంకొక కేసులో బెయిల్ తెచ్చుకోవటం, వీళ్ళు ఇంకొక పాత కేసులు తోడేసి మళ్ళీ కంప్లైంట్ చేయటం, ఇంకొక బెయిల్ తెచ్చుకోవడం. సో ఈ విధంగా ప్రస్తుతానికి నడుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో అయితే అంబటి రాంబాబు గారు 18-19 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రిమాండ్ చేసి వచ్చిన పరిస్థితి. అయితే ఈ 18-15 రోజుల్లో కూడా అంబటి రాంబాబు గారికి రాజకీయంగా ఎటువంటి లోటు లేదు. ఎందుకంటే వాళ్ళ కుమార్తె ఆమె మాట్లాడినటువంటి మాటలు వైఎస్ఆర్సీపీలో సంచలనం రేకిస్తున్నాయి. కూటమికి గొంతులో ఎలక్కాయబడ్డట్టుంది. ఎందుకంటే మాట్లాడలేని పరిస్థితి. ఒక మహిళ, ఒక సామాన్యమైనటువంటి మహిళ, అంటే రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన ప్రకారం చూస్తే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఎలక్షన్ ప్రచారానికి వచ్చేసి మా నాన్నగారికి ఓటు వేయండి అని అడిగే పరిస్థితే కానీ పొలిటికల్గా పెద్దగా ఆలోచించి ఎప్పుడు తిరిగినటువంటి పరిస్థితి లేవు. కానీ రాజకీయ అవకాశం పట్టినట్టుగా, రాజకీయంలో గత 10-15 ఏళ్ళు ఉన్నట్టుగా రాజకీయం చేస్తూ బాగా అనుభవం గడించినటువంటి వ్యక్తిలాగా ఆమె మాట్లాడటం అనేది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి కుమార్తె ఆమె ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నాయకులు అందరూ కూడా ఆమెను కలిసి ఓదార్చడానికి, వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడటానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వెళ్తూ ఉన్నారు. కానీ వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా వచ్చినటువంటి గెస్టుల కంటే తనే ఎక్కువ మాట్లాడుతూ ఉంది. ఈ విషయం తెలుగుదేశం పార్టీకి జీర్ణించుకోలేకపోతా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్టు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో బాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి పోస్టులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు రాంబాబు గారికి దిగులు లేదు. ఆ ముగ్గురు కుమార్తెలు అయినప్పటికీ ఈ అమ్మాయి ఎక్కువగా పొలిటికల్ మీద అవగాహన కలిగి ఉంది. ప్రెస్ మీట్లలో కూడా మంచి సీనియర్ నాయకురాలు మాట్లాడినట్టు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడటం వైఎస్ఆర్సీపీకి బాగా ఒక రకంగా చెప్పాలంటే మంచి బలం వచ్చిందని చెప్పుకోవచ్చు గుంటూరు జిల్లాకు సంబంధించి. సో ఇప్పుడు ఆమె తెలుగుదేశం ప్రభుత్వం మీద అసలుకి దాడి కంటే ఎలా వెళ్ళాలి, మాటల యుద్ధం ఎలా చేయాలి అనే అంశం మీద ఆమె చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆమె వాయిస్ వినిపిస్తూ ఉంటే ఏమేమో గతంలో ఎమ్మెల్యేగా చేశారా, మంత్రిగా చేశారా, ఏ పార్టీలో పనిచేశారా అన్న కోణంలో కనిపిస్తుంది. ఇప్పుడు గుంటూరు సిటీలో ఉన్నటువంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కానీ, గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ గారు కానీ, ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఏం వీడియోలు ప్రత్యేకంగా చూస్తున్నారట. ప్రత్యేకంగా చూసి అసలు ఈ అమ్మాయికి ఎలా మాట్లాడుతుంది, ఇలాగా రాజకీయ అనుభవం లేకుండా ఎలా మాట్లాడుతుంది సో అంటూ రకరకాల పోస్టులు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా. సో ఇప్పుడు మొత్తం మీద అంబటి రాంబాబు గారి కుమార్తె త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతుందనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇంకా అది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ అంబటి రాంబాబు గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో కూడా రాజకీయ అరంగేట్రం చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తే ఖచ్చితంగా మా కుమార్తెను రాజకీయ అరంగేట్రం చేయిస్తాను. అసలు నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా నా కుమార్తె మాట్లాడుతూ ఉంది. కానీ నేను ఎప్పుడు చెప్పలేదు ఆమెకి. కానీ ఆమె చూసి విని ఆటోమేటిక్గా మాట్లాడేస్తుంది అంటూ రాంబాబు గారు కూడా వాళ్ళ కుమార్తెని పొగడ్తలతో ముంచెత్తారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకత్వం మొత్తం కూడా ఆమె వైపు చూస్తూ ఉంది. ఈమె రాజకీయ అరంగేట్రం చేసి గుంటూరు జిల్లా కానీ లేకపోతే కృష్ణా జిల్లాలో ఎక్కడో ఒక చోట నుంచి మహిళగా ఉంది కనుక పోటీ చేసి వైఎస్ఆర్సీపీలో ఒక కీలకమైన బాధ్యతలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ చర్చించుకుంటా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి ఇంత ఫైర్ బ్రాండ్గా మాట్లాడేటువంటి వ్యక్తులు పెద్దగా లేరు. కానీ వైఎస్ఆర్సీపీలో మరో కొత్త నాయకురాలు వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాంబాబు గారి విషయంలో కొడుకులు లేరన్న బాధ కాదు, కానీ కూతుర్లు ఉన్న ఆనందమే ఆయనకు ఎక్కువగా ఉందంటూ నేను ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద రాంబాబు గారి కూతురు త్వరలో రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా సమాచారం. థ్యాంక్ యూ.